అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 23వ శ్లోకాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ శ్లోకం వినడానికి చిన్నదిగా కనిపించినా ఇందులో శ్రీకృష్ణుడు ఒక గొప్ప బాధ్యతను మన ముందుంచుతున్నారు. ఫ్రెండ్స్, ఒక ప్రశ్న. ఈ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలి ఎవరు? రాజా, గురువా, మహాత్ముడా లేక భగవంతుడా? గీత ప్రకారం సమాధానం స్పష్టంగా ఉంది. ప్రపంచం శ్రేష్ఠులను అనుసరిస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని చెప్పారు. యది వ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతం ధృతః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఫ్రెండ్స్, 3వ అధ్యాయం 20 శ్లోకంలో జనక మహారాజు వంటి మహానుభావులు కర్మ ద్వారా పరిపూర్ణత పొందారని శ్రీకృష్ణుడు చెప్పారు. అలాగే 3వ అధ్యాయం 21వ శ్లోకంలో శ్రేష్ఠులు ఏది చేస్తే ప్రజలు అదే అనుసరిస్తారని చెప్పారు. అలాగే 3వ అధ్యాయం 22వ శ్లోకంలో నాకు కర్తవ్యం లేకపోయినా నేను కర్మ చేస్తున్నాను అన్నారు. ఇప్పుడు 3వ అధ్యాయం 23వ శ్లోకంలో ఒక అడుగు ముందుకు వెళ్ళి నేను కర్మ చేయకపోతే ప్రపంచం కూడా కర్మ చేయదు అని చెప్తున్నారు. ఇక్కడే ఈ శ్లోకం యొక్క అసలు రహస్యం ఉంది. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. సూర్యుడు ఒకరోజు ఉదయించకపోతే ఏమవుతుంది? చంద్రుడు తన మార్గంలో తిరగకపోతే, గాలి వీచకపోతే ప్రకృతి మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. ఎందుకంటే ప్రకృతిలో ప్రతి ఒక్కరూ తమ తమ కర్తవ్యాన్ని చేస్తున్నారు. అలాగే సమాజంలో కూడా ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని చేయాలి. ఈ విషయాన్ని అర్జునుడికి అర్థమయ్యేలా చేయడానికి శ్రీకృష్ణుడు తననే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు ఎవరు? ఆయన పరబ్రహ్మ. ఆయనకు సంపాదించాల్సిన ధనం లేదు, సాధించాల్సిన పదవి లేదు, పొందాల్సిన గౌరవము లేదు. అయినా ఆయన ఎందుకు కర్మ చేస్తున్నారు? ఇదే ప్రశ్నకు ఈ శ్లోకం సమాధానం. ఆయన ప్రపంచానికి మార్గదర్శకుడు. ఆయన చేసే ప్రతి పని ధర్మానికి ప్రమాణం. ఇప్పుడు ఒక గొప్ప విషయం వినండి ఫ్రెండ్స్. గోకులంలో శ్రీకృష్ణుడు గోవులను కాచాడు. ఎందుకు? భగవంతుడికి గోవులు కాచాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అయినా చేశాడు. ఎందుకంటే సాధారణ జీవితం కూడా పవిత్రమని చూపించడానికి. మరొక సంఘటన ఫ్రెండ్స్. పాండవుల తరపున దూతగా హస్తినాపురానికి వెళ్ళారు. ఆ పని ఒక సాధారణ వ్యక్తి కూడా చేయవచ్చు కదా. కానీ భగవంతుడు స్వయంగా వెళ్ళాడు. ఎందుకు? ధర్మం కోసం. ఇంకా ఒక గొప్ప సంఘటన. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా నిలబడ్డారు. ఫ్రెండ్స్, ఇది ఎంత గొప్ప విషయం కదా. దేవతలు నమస్కరించే పరమాత్మ ఒక భక్తుని రథాన్ని నడిపాడు. ఎందుకు? ప్రపంచానికి ఒక పాఠం నేర్పడానికి. నాయకత్వం అంటే అధికారం కాదు, సేవ అని తెలియజేయడానికి. ఇక్కడే గీత యొక్క గొప్పతనం ఉంది. గీత ఎప్పుడూ సోమరితనాన్ని ప్రోత్సహించదు. గీత ఎప్పుడూ బాధ్యతల నుండి పారిపోమని చెప్పదు. గీత చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్. నీ కర్తవ్యాన్ని భగవంతునికి అర్పణగా చేయి అని చెప్తుంది. ఫ్రెండ్స్, అర్జునుడు కూడా ఒక సందేహంలో ఉన్నారు. నేను యుద్ధం చేయను అని చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు నేరుగా యుద్ధం చేయి అని మాత్రమే చెప్పలేదు. ముందుగా కర్మయోగాన్ని బోధించారు. ఎందుకు? అర్జునుడు కేవలం యుద్ధం చేయడం కోసం కాదు, ధర్మాన్ని కాపాడడం కోసం యుద్ధం చేయాలి. ఈ శ్లోకం మన జీవితానికి ఏం చెప్తుంది అంటే, మనం అనుకుంటాం నేను ఒక్కరినే,
కానీ అది నిజం కాదు. మనల్ని ఎవరో ఒకరు చూస్తున్నారు. మన పిల్లలు, మన కుటుంబం, మన స్నేహితులు, మన సమాజం. మన ప్రవర్తనపై వారిపై ప్రభావం చూపుతుంది. ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు గీత చదివితే మీ పిల్లలు కూడా గీత వైపు ఆకర్షితులవుతారు. అలాగే మీ ఇంట్లో సభ్యులు కూడా గీత వైపు ఆకర్షితులవుతారు. మీరు భక్తితో పూజ చేస్తే ఇతరులు కూడా ప్రేరణ పొందుతారు. మీరు సత్యంగా జీవిస్తే ఇంకొకరు కూడా సత్యాన్ని అనుకరిస్తారు. అందుకే శ్రీకృష్ణుడు చెప్తున్నారు, నేను కర్మను వదిలేస్తే ప్రపంచం కూడా వదిలేస్తుంది అని. ఇక్కడ ఒక గీత రహస్యం ఉంది ఫ్రెండ్స్. భగవంతుడు మనకు ఆజ్ఞలు ఇవ్వడానికి రాలేదు, మార్గం చూపడానికి వచ్చారు. అందుకే గీతలో ప్రతి బోధకు ముందు ఆయన తన జీవితాన్నే ఉదాహరణగా చూపించారు. ఫ్రెండ్స్, ఈ శ్లోకం మనకు ఒక గొప్ప ప్రశ్న వేస్తుంది. నా జీవితాన్ని చూసి ఇతరులు ఏమి నేర్చుకుంటున్నారు అని. భక్తి నేర్చుకుంటున్నారా, లేదా ధర్మం నేర్చుకుంటున్నారా, లేక అలసత్వం నేర్చుకుంటున్నారా? ఈ ప్రశ్నకు మనమే సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే మన జీవితం మనదే కాదు. మన జీవితం ఎవరికో ఒకరికి మార్గదర్శకం. చివరగా ఈ 23వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు మనకు చెబుతున్న సందేశం ఏంటంటే, నేను కర్మ చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే ప్రపంచం నన్ను అనుసరిస్తుంది. నీవు కూడా నీ కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తించు. నీ జీవితాన్ని కూడా ఎవరికో ఒకరికి ఆదర్శం అవుతుంది. మధుర మాట. శ్రీకృష్ణుడు చెప్పిన మధుర మాట. ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా నీ జీవితం ఆదర్శంగా మారాలి అని చెప్పారు. అలాగే శ్రీకృష్ణకి చిన్న ప్రార్థన. శ్రీకృష్ణ, నా జీవితం ఇతరులకు మంచి మార్గాన్ని చూపేలా చేయి. నా కర్తవ్యాన్ని భక్తితో నిర్వర్తించే శక్తిని ప్రసాదించు. నిన్ను అనుసరించే భక్తుడిగా నన్ను తీర్చిదిద్దు. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయం 23వ శ్లోకం సంపూర్ణం. శుభమస్తు.